సువార్త 8వ అధ్యాయము 16వ వచనము నుండి చూద్దాము. చూడండి. తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడియున్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరము ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. అలాగే రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనంలో కూడా చూద్దాం. చూడండి. అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును కొర్తినో గల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. ఈ యొక్క రెండు రిఫరెన్స్లో కూడా మనకి కామన్గా కనిపిస్తున్నటువంటి వర్డ్ ఏంటంటే అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. అలాగే మత్తయి సువార్తలో కూడా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. ఈ యొక్క పర్టిక్యులర్ కామన్ వర్డ్ మరి ఆత్మపూర్ణమైనటువంటి దేవుని వాక్కు, దేవుని ప్రత్యక్షత ఏంటంటే ఈనాడు సంఘాలలో ఉపచారము అనేది కుంటుబడిపోతూ ఉంది. ఒక సంఘములో కావచ్చు, ఒక కుటుంబంలో కావచ్చు, ఒక వ్యవస్థలో కావచ్చు, ఉపచారము అంటే పరిచర్య, ఇంకా సర్వీస్ చేయటము, మరి దేవుని పని చేయటము, పనిని సూచిస్తుంది, వర్క్ను సూచిస్తుంది. అంటే ఫిజికల్గా మనము చేయడాన్ని, మానసికంగా చేసేటటువంటి వర్క్ ఉంటుంది, ఫిజికల్గా చేసేటటువంటి వర్క్ ఉంటుంది. సో ఈనాడు గృహాలలో, కుటుంబాల్లో మరి లేడీస్, ఆడపిల్లలైతే మరి చిన్ననాటి నుంచే వారు ఒక 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు వచ్చే టైంకి మరి మన పితరుల టైంలో అయితే ఎంతో వర్క్ చేసేవారు. చక్కగా ఇంటి పనులన్నిటినీ చక్కగా చక్కబెట్టుకునేవారు. మంచి అంటే ఒకప్పుడు బాల్య వివాహాలు ఉన్నాయి మనకి. ఆ బాల్య వివాహాల టైంలో 11 సంవత్సరాలు వచ్చినాయి అంటే బిడ్డకు వివాహం చేసేసేవారు. ఒక ఫ్యామిలీ లైఫ్లోకి ఆమె వెళ్ళిపోయేది. అంటే ఎంత భారము తీసుకునేది. మరి అటువంటి పరిస్థితుల నుంచి ఈనాడు మరి ఎటువంటి పరిస్థితులు వచ్చినాయి అంటే పిల్లలు ఉదయం లేచి 8 గంటలకి స్కూలుకు వెళితే మరలా 8 గంటలకు ఇంటికి వస్తున్నారు. ఈ ఇంటికి వస్తున్నటువంటి పిల్లల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అసలు గృహంలో ఏం జరుగుతుందో వాళ్ళకి అసలు ఏమీ అర్థం కావటం లేదు. ఫిజికల్గా వాళ్ళ ఫిట్నెస్ కోల్పోతూ ఉన్నారు. ఫిజికల్గా చేయవలసినటువంటి వర్క్ చేయకపోవటం వల్ల వారు ఏమైపోతున్నారంటే బలహీన పడిపోతున్నారు. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుందో కూడా వారికి అర్థము కావటం లేదు. ఒక గృహంలోనే అని కాదండి, సంఘములో ఉపచారము, పరిచర్య అనేది కంప్లీట్గా మరి కుంటుబడిపోతుంది. అయితే ఇక్కడ ఈ 2 సందర్భాలను బట్టి ఎలీషా ఏలియాని వెంటనే వెంబడించి పరిచర్య, ఉపచారము చేశాడు. ఆనాడు మరి దైవ సేవకుల్ని వెంబడిస్తున్నటువంటి మరి పరిచారకులు ఎంతో శ్రద్ధగా పరిచర్య చేశాడు. ఆనాడు అపోస్తులుడైన పౌలు, పేతురు గారు కూడా భోజనాన్ని మరి ప్రజలకి పంచడానికి 7 పేరు కలిగి జ్ఞానము కలిగినటువంటి 7 వాలంటీర్స్ని ఎన్నుకున్నారు. ఆ వాలంటీర్స్లో కూడా స్టెఫెను బలముగా వాడబడ్డాడండి. ఈనాడు ఇటువంటి పరిచర్యలు లేవు. సంఘాలలో ఇలా ఫిట్నెస్ అంటే ఫిజికల్గా వర్క్ చేసేవారు లేరు. ఇక్కడ పేతురు అత్తను మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఆమె జ్వరముతో బాధపడుచు ఉన్నదండి. నేను ఎంతగానో దేవుని సన్నిధిలో మరి మోకరించి ప్రార్థిస్తూ దుఃఖముతో కన్నీటితో దేవుని యొద్ద నేను అడిగినప్పుడు ఈనాడు సంఘాలలో ఇటువంటి పరిచర్య మరి కుదువైపోతూ ఉంది. ఇది నువ్వు ప్రకటన చేయని దేవుడు నన్ను పదే పదే ప్రేరేపిస్తూ ఉన్నాడండి. ఉపచారం ఆమె చేసింది, జ్వరముతో బాధపడుతూ ఉంది. ఆయా గ్రామాల్లో పరిచర్య చేసి మరి సువార్తను ప్రకటించి వచ్చినటువంటి యేసు ప్రభు పేతురు ఇంటికి వచ్చినప్పుడు పేతురుతో పాటు ఆ ఇంట్లో మరి ఆ అత్త ఉన్నారు. ఆమె జ్వరముతో బాధపడుచు ఉన్నది. ఈ జ్వరముతో బాధపడుచున్నటువంటి ఈ అత్తను దేవుడు ముట్టినప్పుడు వెంటనే ఆమె లేచి, ఆ మాట నాకు భలే అనిపించిందండి, ఆమె లేచి ఆయనకి ఉపచారము, లేచి అప్పటి వరకు ఆమె మంచం మీద పడిపోయి ఉందండి.
ఆమె రోగముతో ఉంది. ఆనాడు జ్వరాలంటే భయంకరమైన, ఇప్పుడున్నటువంటి భయంకరమైన వ్యాధులతో సమానం అనమాట. అంతా మరి జ్వరముతో ఉన్నటువంటి ఆమె లేచి, ఒకవేళ జ్వరం వచ్చిందంటే ఆ యొక్క సిమ్టమ్స్, నీరసము కానీ ఆ యొక్క బలహీనత కానీ కనీసం 2-3 days అయినా ఉంటుంది. కానీ ఆమె వెంటనే లేచి ఆయనకు ఉపచారము చేసింది. యేసు ప్రభు వారు వచ్చారంటే ఆయన ఒక్కడే రారు కదా, ఆయనతో పాటు ఉన్న శిష్యులందరూ వస్తారు, చుట్టుపక్కల ప్రజలు ఉంటారు. మరి వారికి అందరికీ పరిచర్య చేసింది ఆమె, ఉపచారము చేసింది ఆమె. ఆ ఉపచారము చేయటంలో కూడా ఎలా చేసిందంటే తన బలహీనతను కూడా లెక్క చేయకుండా చేసిందండి. మరి ఈ రోజుల్లో అయితే ఒక సేవకుడు కానీ ఒక మరి గృహాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ గృహంలో మనం కాఫీ, టీలు, టిఫిన్లు ఏర్పాటు చేసేలకే భారం అయిపోతుంది. మరి ఏంటి వీళ్ళకి మనం ఎంత చెయ్యాలా అని కొంత విసుగుదల అనేది వస్తూ ఉంటుంది. ఇది ఎందుకు వచ్చారా అని అనుకునే గృహాలు కూడా ఉండకపోలేదు. నేను వాస్తవం చెప్తున్నాను. మరి ఈ యొక్క మాట మీకు బాధ అనిపించొచ్చేమో, కానీ పరిచర్య అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దేవుడు సేవ చేస్తూ, యేసు ప్రభు వారు పరిచర్య చేస్తూ ఆయా గ్రామాలు సంచరిస్తూ ఉన్నప్పుడు మరి ఆ గృహంలోనికి వచ్చినప్పుడు ఆమె అంతమందికి పరిచర్య చేసిందండి. ఆనాడు మరి గ్యాస్ పొయ్యిలు లేవు, మరి అంత ఇన్స్టెంట్ ఫుడ్ ప్రిపరేషన్ లేదు, కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేయాలి. వారికి ఏమేమి ఏర్పాటు చేసిందో శ్రేష్టంగా, యేసు ప్రభు వారు వచ్చారంటే ఖచ్చితంగా శ్రేష్టంగా అందించాలి కదా. మరి అంత పరిచర్య ఆమె చేసింది. రెబెకాను కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆమె బావిలో నుంచి ఆ కడవ ఎత్తుకొని మరి పైకి అన్ని మెట్లు ఎక్కి వచ్చి ఎలియాజరు ఒంటెలు అన్నిటికీ నీళ్లు పోసిందంట. ఒక్కొక్క ఒంటె ఎన్ని నీళ్లు తాగుతుందో తెలుసా. మరి అంత పరిచర్య ఆమె చేసింది. శారా కూడా మరి ఆ మస్తకి వృక్షము కింద కూర్చున్నటువంటి అబ్రహాము వచ్చిన దేవదూతల్ని ఎదుర్కొని ఆపినప్పుడు వారికి మరి పరిచర్యలో శారా కూడా ఎంతో సహకరించిందండి. అక్కడ అంత పరిచర్య చేసినటువంటి స్త్రీలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈనాడు ఉపచారం అనేది, పరిచర్య అనేది మరి కుంటుబడిపోతూ ఉంది. ఆమె వెంటనే లేచి మరి దేవునికి పరిచర్య చేసింది. నీవు కూడా నీ జీవితంలో ఈనాడు ఈ ఆధ్యాత్మిక జీవితంలో పాపము నుండి, నీ బలహీనతల నుండి, నీ శాపం నుంచి నువ్వు విడుదల పొందుకొని నువ్వు వెనక్కి వెళ్ళిపోవటానికి కాదు, దేవుడు నిన్ను రక్షించుకుంది. ఆయన పరిచర్య నీకిచ్చినటువంటి పరిచర్య అది ఏదైనా కావచ్చు. విజ్ఞాపన చేసే పరిచర్య, పాట పాడే పరిచర్య, లేదా సువార్తను ప్రకటించే పరిచర్య, వ్యక్తిగతంగా పరిచర్య, లేదా నువ్వు దేవుని పని చేస్తున్నావా, శ్రద్ధ కలిగి మరి ఆయన పని చేయాలి. ఎందుకంటే మన పాప దోషములన్నీ ఆయన క్షమించి మనకు విడుదల ఇచ్చాడండి. అందుకే 103వ కీర్తన 3వ అధ్యాయంలో మన దోషములన్నిటిని, మన సంకటములన్నిటిని ఆయన కుదిర్చి ఉన్నాడు. మరి ఆయన కోసం మనం ఏమి చేస్తున్నాం? మన చేతికి వచ్చినటువంటి ఏ పనిని కూడా శక్తి వంచన లేకుండా చెయ్యాలని ప్రసంగి గ్రంథం 9:10లో స్పష్టముగా రాయబడి ఉన్నది. మరి మనము దేవుని కోసం ఏమి చేయగలుగుతున్నాం? మనమైతే దేవుని దగ్గర నాకు అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా అని ఎప్పుడు ఇమ్ము అని ప్రార్థన చేసే వారిగా ఉంటున్నాము. దేవునికి నువ్వేం ఉపయోగపడుతున్నావు? దేవుడు ఈ రోజు మరి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చాపలు తీసిన, చక్కగా శుభ్రము చేసిన, పాత్రలు శుభ్రం చేసిన, మరి భోజనాలు సిద్ధపాటు చేసినప్పుడు ఫుడ్ ప్రిపరేషన్ లో మరి నువ్వెంత శ్రద్ధ కలిగి దేవునికి ఉపచారం చేసిన స్త్రీలుగా ఫుడ్ ప్రిపరేషన్ చేసి అందరికి చక్కగా భోజనాలు ఏర్పాటు చేసి వారికి అందిస్తే నీకెంత, నీ కుటుంబానికి ఎంత బ్లెస్సింగో తెలుసండి. ఆ చేసిన ఉపచారానికి మరి సంఘములో మరి సంఘ సేవకుడు ఒకవేళ నీకు ఏమి ఆ యొక్క ఫలమును ఒకవేళ ఆర్థికంగా మరి డబ్బు రూపంలో నీకు ఇవ్వకపోవచ్చేమో, కానీ దేవుడు ఆ ఫలాన్ని నీకు పరలోకంలో లెక్కించి ఖచ్చితంగా నీ బిడ్డ తరాలు ఆయన ఆశీర్వదిస్తారండి. ఖచ్చితంగా నీ జీవితంలో ఒక మేలుకరమైన కార్యము చూస్తావు. నీ బిడ్డలు ఆశీర్వదింపబడతారు. పేతురు గారు మరి ఆ అత్తగారు చేసిన ఉపచర్యను బట్టి, ఆ పరిచర్యను బట్టి పేతురు గారు 3000 మందికి సువార్త ప్రకటించినప్పుడు వారు రక్షింపబడ్డారు. 3000 మంది రక్షించబడ్డారు. పురుషులు 5,000 మంది రక్షించబడ్డారు. ఎలీషా, ఆనాడు ఏలియా మరి 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశారండి. నీ పరిచర్య వల్ల ఎంత ఉపయోగం ఉందో తెలుసా? నీ బిడ్డలు ఆశీర్వదింపబడతారు, నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. పేతురు అత్త పరిచర్యను బట్టి పేతుర్ని దేవుడు ఎంతో ఘనంగా వాడుకున్నాడు. ఏలియాకి చేసిన పరిచర్యను బట్టి ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశారు. నువ్వు చేసిన ప్రయాస, దేవుని యందు పడిన ప్రయాస, దేవుని యందు చేసిన కష్టం అది ఎన్నటికీ వృధా పోదు. కనుక దైవంచి జ్ఞాపకం చేసుకొని దైవ వాక్కుని ఫాలో అవుతూ ఆచరిస్తూ కార్యరూపంగా, క్రియారూపకంగా దలిచి మరి మనమందరము దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభునామలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.